హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో 3 డేస్ అయితే వీడియోస్ రాలేదు. కొంచెం ఊరెళ్ళాననమాట కొంచెం పని మీద. ఊరెళ్ళి వచ్చేసాను కానీ ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను. అందుకే ముందు వీడియోలో మీరు చూసుంటారు. నాకు హెల్త్ కొంచెం బాగాలేదు. ఊరు నుండి వచ్చిన తర్వాత ఇంకొంచెం బాగాలేదు. సో అందుకే వీడియో అయితే నేను తీయలేదనమాట. ఈరోజు నుంచి మళ్ళీ వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి. సో ఈరోజు అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. బట్టలు ఉతికడం అయిపోయింది. దీపం కూడా పెట్టేశాను అనమాట. దీపం ఎప్పట్లాగే సింపుల్గా పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే వంట చేస్తున్నాను. అంగాకరకాయ కూర వండుదామనేసి అంగాకరకాయలు తీసాను. ఇప్పుడైతే ఇవి కట్ చేయాలి. ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను. సాంబార్ చేయాలా రసం చేయాలని ఆలోచిస్తున్నాను. అంగాకరకాయలు అయితే ఫ్రిడ్జ్ నుంచి తీసాను. ఫస్ట్ అయితే ఇవి కట్ చేస్తాను. ఇవి నేతగా ఉన్నాయంటే సాంబార్ చేస్తాను, లేదంటే రసమే పెట్టేస్తాను. చూసారా, దగ్గు అయితే అసలు తగ్గలేదనమాట. ఆల్రెడీ రైస్ అయితే పెట్టేస్తాను స్టవ్ పైన. ఇంకా అంగాకరకాయలు అయితే కట్ చేయాలి. ఇంకా రసం చేయాలా సాంబార్ చేయాలని ఆలోచిస్తున్నాను. అంగాకరకాయలు నేతగా ఉంటే సాంబార్ చేస్తాను, లేదంటే రసమే పెట్టేస్తాను. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసేస్తున్నాను. అంగాకరకాయ కూర అయితే వండేసాను, బట్ వీడియో అయితే తీయడం మర్చిపోయాను అనమాట. అంటే ఫాస్ట్గా వండేసాను. ఫాస్ట్గా వండేయడం వల్ల వీడియో అయితే షూట్ చేయడం మర్చిపోయాను. సో తర్వాత అయితే మా పిల్లలిద్దరూ లేచారు. స్నానాలు చేసేసి వాళ్ళకి అన్నాలు తినిపించేసి మోక్షకి అయితే స్కూల్కి పంపించాను. రసం కూడా చేయలేదు. అంగాకరకాయ కర్రీ ఒకటే వండాను. కొంచెం పెరిగన్నము, కొంచెం అంగాకరకాయ అన్నం అయితే పెట్టాను మోక్షకి. అంటే కూర వేరేగా పెట్టాను, కలుపుకోమని చెప్పాను అనమాట. మా బావ కాలేజ్కి వెళ్ళిపోయారు. మోక్ష అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం తినేసి సామాన్లన్నీ తోమేస్తాను. ఇల్లంతా నీట్గా క్లీన్ చేస్తాను. తర్వాత మా పాప అయితే మళ్ళీ బొమ్మలు వేసిందండి. ఇంకా అక్కడ ఆడుతుంది. ఈలోగా ఈదులోనికి అయితే చేపలు వచ్చాయి. గులివెందులు అయితే చిన్న చేపలు ఉంటాయి కదా, గులివెందులు, అవి అయితే తీసుకున్నాను అనమాట. సో అవి అయితే వండుతాను. మొన్న ఆదివారం కూడా ఏం వండలేదు, నాన్ వెజ్ ఏకాదశి అని. మా బావ ఆ రోజు కూడా ఫిష్ తీసుకొస్తామన్నారు. బట్ నేనైతే వద్దనేసాను. అంటే ఏకాదశి నేను తిన్ననేసి. అండ్ నేను అప్పటికి చెప్పాను మా బావకి, మీరు తింటానంటే వండుతాను తీసుకొచ్చి అంటే, లేదు నువ్వు తినకపోతే మేమేం తింటామా అనేసారు. తీసుకురాలేదు. ఈరోజు వెళ్ళమంటే మా బావ వెళ్ళలేదనమాట తీసుకురావడానికి. అలా ఇక్కడ ఈదులోనికి వస్తే తీసుకున్నాను. ఎప్పుడైతే అవి వండుతానమాట. గులివెందులు అయితే తీసుకున్నాను. 100 రూపాయలు అయితే 9 గులివెందులు ఇచ్చారు. బాగానే ఇచ్చారు. ఇప్పుడైతే ఇవి నీట్గా పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి నీట్గా క్లీన్ చేస్తాను. నిమ్మకాయ కూడా మళ్ళీ వేస్తాను ఇంకో మొక్కుంటే. ఇప్పుడైతే మసాలాలో అన్నీ వేసుకొని అయితే బాగా కలిపేసి అయితే చేపలకైతే పోపు పెట్టేస్తాను. కొద్దిగా పసుపు, కొద్దిగా సరిపోతుంది. అలాగే కొద్దిగా కారం, మనం ఎంత కారం తింటామో అంత కారం, మసాలా కొంచెం మసాలా వేసుకుంటున్నాను అంతే. తర్వాత మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. సో కొద్దిగా సాల్ట్ మీన్స్ ఉప్పు, గడ్డుప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలాంటి కూరల్లోన గడ్డుప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బాగా కొంచెం ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెమే వేసానంటే మళ్ళీ ఉల్లిపాయలు వేగిన తర్వాత మళ్ళీ వేస్తాను కదా, అందుకే కొంచెమే వేసాను. ఇలా బాగా కలుపుకుంటే చేపలకు అనేది బాగా మసాలా పడుతుంది. ఆయిల్ కూడా వేస్తాను. వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే ఫ్రెష్గా చేశాను, బాగుంటుందని. అలాగే చింతపండు కూడా గుజ్జు తీసేసాను. కళాయి అయితే రెడీగా పెట్టేస్తాను. కడిగేసి అయితే చేపల కూరకు కావాల్సినవన్నీ కట్ చేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, 3 టమాటాలు తీసుకున్నాను. ఇవన్నీ బాగా కట్ చేసేసాను. ఇప్పుడైతే పోపు పెట్టేయాలి. కళాయిలో అయితే ఆయిల్ కూడా వేసేసాను. 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసాను, సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర అన్నీ కొంచెం కొంచెం వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగించుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి అన్నమాట. బాగా బ్రౌన్ కలర్ రావాలి అన్నమాట. అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యాక టమాటాలు వేస్తాను. చూసారు కదా, ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. కొంచెమే వేసుకుంటాను, ఆల్రెడీ చేపలు కలిపేటప్పుడు వేసాను కదా, సో సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అవ్వకముందు చేపలు కొంచెం ఆయిల్ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఇలా సింపుల్గా చేసేస్తున్నాను ఈరోజు. ఎప్పుడు కూడా ఫస్ట్ నేను చేపలు ఫ్రై చేసి ఒక గిన్నెలో తర్వాత అయితే పోపు పెట్టుకుంటాను. బట్ ఈరోజు అయితే డైరెక్ట్గా పోపు పెట్టేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. పచ్చివాసన పోయిన వెంటనే టమాటాలు అయితే వేస్తాను. టమాటాలు అయితే బాగా మగ్గాలి. ఇప్పుడైతే మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టేసి మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతుంది. చూసారు కదా, ఆ టమాటాలు అయితే బాగా మగ్గిపోయి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం వేసి అయితే ఇంకా బాగా మగ్గించుతాను. ఇంకొంచెం వేగితే ఈ ఫిష్ అనేది వేసేయడమే. ఇంకా ఇలా అయితే బాగా మగ్గిపోయి చూడండి దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడైతే ఫిష్ వేసి 2 మినిట్స్ ఫ్రై అయ్యాక
ఇప్పుడైతే గరిటె పెట్టకూడదండి, గరిటె పెట్టకుండా జస్ట్ కళాయి తిప్పుకొని వేగించుకోవాలి. వేగిన తర్వాత చింతపండు వేసేయడమే. కళాయితోనే ఒకసారి అయితే ఇలా తిప్పాను, దీన్ని కాడలు పట్టుకొని. ఇప్పుడైతే ఇంకొంచెం వేగితే చాలు, చింతపండు అయితే వేసిస్తాను. ఆల్రెడీ గుజ్జు కూడా తీసేసాను కదా, చింతపండు మొత్తము తొక్కలన్నీ తీసేసాను. ఇంకొంచెం ఫ్రై అయితే చాలు, నీచు స్మెల్ పోతుంది. నీచు స్మెల్ పోయిన తర్వాత చింతపండు అయితే వేసిస్తాను. గరిటె మాత్రం పెట్టకూడదు, గరిటె పెడితే మొక్కలు అయితే విరిగిపోతాయి, చేపల్లా ఉండవన్నమాట. అయితే బాగా ఫ్రై చేస్తాను, చేపలు అయితే బాగా ఫ్రై చేస్తాను. రెండు వైపులు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేస్తాను. ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయి చింతపండు అయితే వేసేస్తున్నాను. ఇది వేసి బాగా మరిగితే సరి అయిపోతుంది, చేపల చారు అయితే రెడీ. చారు అయితే వేస్తాను కదా, ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక తెరినంత వరకు ఉంచుతాను. తర్వాత సిమ్లో పెట్టేసి ఉడికించేస్తే అయిపోతుంది చేపల చారు. చారులో అయితే చింతపండు అయితే వేస్తాను. ఇప్పుడు కొంచెం ఉడికితే అయిపోతుంది. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టాను, కొంచెం ఉడికిన తర్వాత స్లిమ్లో పెట్టేస్తాను. సిమ్లో పెడితే చేపల చారు అయితే రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు, లేదంటే ఫస్టే చేపలు అనేది కొంచెం ఆయిల్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం జస్ట్ అలా ఫ్రై చేసి ఒక గిన్నెలో తీసుకొని తర్వాత పోపు పెట్టుకొని మళ్ళీ ఆ చేపలు వేసి చింతపండు వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను అలా కూడా చేశాను. ఒకసారి మా అమ్మలు ఊరు వెళ్ళినప్పుడు ఒక ఆవిడైతే అడిగింది, సో అందుకే ఈ వీడియో అయితే తీశాను అనమాట ఈరోజు. చిన్న చేపల పులుసు అనమాట. ఇలాగన్నీ చేసుకోవచ్చు, అలానే చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం అలా కూడా వీడియో అయితే పెడతాను. లైవ్లో పెట్టాను ఒకసారి, అప్పుడు లైవ్లో చూసిందంటే తనకు అర్థం కాలేదు, అలా అనేసి ఈరోజు వీడియో షూట్ చేశాను అనమాట. ఈరోజు అయితే చాలా సింపుల్గా అయితే చేపల పులుసు అయితే వండేసానండి. ఇంకా ఆ చేపలు ఫ్రై చేసుకొని అలా కూడా వండాలనుకున్నాను. బట్ ఏంటంటే ఆయిల్ వేసుకునే ఇది ఉంటుంది కదా గిన్నె, ఆ గిన్నె అనేది ఆయిల్ అయిపోయిన తర్వాత తోమేసుకొని మళ్ళీ ఇంకో ప్యాకెట్ అయితే ఓపెన్ చేసుకుంటాను. సో దీనికి ఇలా సరిపోతుంది ఆయిల్, ఇంకా సరిపోదేమో అలా నెక్స్ట్ ఎందుకు ఇంకా కొంచెం చేపలే ఉన్నాయి కదా, ఎక్కువ ప్రాసెస్ ఎందుకు, జస్ట్ సింపుల్గా వండేద్దామని ఈరోజు అయితే సింపుల్గా వండేసాను. ఇలా కూడా చాలా బాగుంటుంది, అలా కూడా బాగుంటుంది, ఎలానే బాగుంటుంది. ఈసారి ఇలా వీడియో అయితే షూట్ చేస్తాను. నెక్స్ట్ టైం ఇంకోలా వీడియో షూట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను, చిన్న చేపలు ఇంకెప్పుడైనా కొంటే. ఇప్పుడైతే చేపల చారు అవుతుంది. ఈలోగా అక్కడ కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు తెచ్చేసి అయితే మా పాప అయితే ఈ బెడ్రూమ్లో మొత్తం సర్దింది. ఇవన్నీ ఆల్రెడీ తీసేసి డస్ట్బిన్లో పడేసి తడిగొట్టు పెట్టాను అనమాట. నెక్స్ట్ కిచెన్లో బొమ్మలు వంపేసింది, అవన్నీ కొన్ని తీసింది, ఎక్కడ పెట్టిందో తెలియదు. ఇంకొంచెం అయితే ఉన్నాయి, అవన్నీ తీసి సర్దేయాలి. ఇంకా ఇప్పుడు ఉండాను కదా, అవన్నీ మళ్ళీ కొంచెం సింక్లో సామాన్లు పడ్డాయి. బట్ ఇంకా ఇప్పుడే సామాన్లు తోమాను కదా, స్టాండ్ అయితే ఖాళీ చేయడానికి అవ్వదు, వాటర్ అంతా కారాలి కదా. సో తర్వాత అయితే సామాన్లు అయితే ఇంకా తోమాలి. ఈలోగా నేను వంట చేసేలోగా మా చిన్ను చూడండి, దేవుడి రూమ్కి వెళ్ళి అయితే గంధము, పిండి అన్నీ రాసుకుందనమాట. ఏం చేసావు చిన్ను? మేకప్ చేసుకున్నావా? గంధంతో మేకప్ చేసుకుంటావా? అలాగే ఎవరైనా చేసుకుంటారేంటి? గంధంతో మేకప్ చేసుకుందంట. నేను వంట చేసినలోగా ఎన్ని పనులు చేసిందంటే అన్ని డబుల్ పనులేనండి. ఇలా ఉంటుంది అనమాట. టైం అయితే 12 అయింది, ఇంకా వంట అవుతుంది. అంటే నేను ఉదయం ఆల్రెడీ వండేసాను ఇప్పుడు తినడానికి. ఇవి చేపలు అయితే నైట్కి సరిపోతాయని కొంచెమే కొన్నాను, నైట్కి సరిపోతాయి. ఇప్పుడు వండేసామనుకో చేపలకి అనేది బాగా పుల్ల పడద్దని ఇప్పుడు వండేస్తున్నాను తొందరగా. అంగాకరకాయ అయితే మార్నింగ్ వండేసాను కదా, అదైతే ఉంది. చేపలు ఉడికిన తర్వాత నేను చిన్ను అయితే అంగాకరకాయతోనే అన్నం తినేస్తాము. చిన్ను ఫిష్ తింటానంటే ఫిష్ వేసి చిన్నుకి అయితే తినిపించేస్తాను. నేనైతే అంగాకరకాయతో తినేసి మొత్తం సామాన్లు ఒకసారి తోమేస్తాను. తర్వాత ఇంకా పైకి వెళ్ళి బట్టలు కూడా తీసుకురావాలన్నమాట. చేపలు అయితే కాసేపు అయితే హై ఫ్లేమ్లో ఉడికించాను. ఇప్పుడైతే సిమ్లో పెట్టేస్తాను. సిమ్లో పెట్టేసి కొంచెం మసాలా అయితే వేస్తాను. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి సిమ్లో పెట్టేస్తాను. కొంచెము ఉడికితే సరిపోతుంది. చేపల పులుసు అయితే రెడీ. దగ్గరగా ఉడికిపోయి ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తున్నాను, సరిపోతుంది. ఇంకా చల్లగా అయితే ఇంకా దగ్గరగా అయిపోతుంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేపలు అయితే ఉడికిపోయి స్టవ్ అయితే ఆపేసాను. ఇంకా చల్లగా అయితే ఇంకా దగ్గరగా అయిపోతుంది, అందుకే ఆపేసాను. సో ఇప్పుడు మా చిన్ను అయితే ఆకలేస్తుంది, అన్నం పెట్టు అంటుంది. సో తనకైతే ఒక ఫిష్ వేసి అయితే అన్నం పెట్టేస్తాను. ఇంకా తింటానంటే పెట్టేస్తాను. నేనైతే అంగాకరకాయ కర్రీతోనైతే అన్నం కూడా తినేస్తాను. ఆల్రెడీ 12:30 అయిపోతుంది. చిన్నుకి అయితే అన్నం పెట్టేశాను, తింటుంది. ఫిష్ కూడా వేసాను అనమాట, ఫిష్ కూడా తింటుంది. చిన్ను బాగుందా ఫిష్? దుమ్ములు కాదు, అది ఫిష్, చికెన్ కాదు. బాగుందా ఫిష్? బాగుంది, నచ్చిందా? నచ్చిందా? సూపరా?
ఓకే, తినేసే అయితే ఓకేనా. చిన్నుకి నేను తినిపిస్తానంటే వద్దు మమ్మీ నేనే తింటాను అన్నది. సో అందుకే ప్లేట్లో వేసి ఫిష్ అయితే ముళ్ళు తీసి ఇచ్చేసాను, తింటుందనమాట. నేను కూడా ఇదిగోండి తింటున్నాను, కొంచెం అన్నం ఉంది సరిపోతుంది. అంగాకరకాయ కూరతో అయితే నేను తినేస్తున్నాను. ఈ గిన్నెలోనైతే అన్నం ఊర్చాను, మరి ఇంకెందుకు ఇంకో గిన్నె అనేసి ఈ గిన్నెలోనే తినేస్తున్నాను. చిన్నుకైతే ప్లేట్లో వేసాను అన్నం వేసి, ఫిష్ వేసి తింటుందనమాట చక్కగా. మా చిన్నుకి ఫిష్ నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకే తింటుంది. సో తను తింటాను అన్నదనేసి నేనైతే ఇచ్చాను, తింటుంది. నచ్చిందంట. నచ్చింది కదా మమ్మీ?